అక్బర్ చక్రవర్తికి వేటాడడం అంటే సరదా. ఆ సరదా వల్ల రాజ్యంలోని అడవులన్నీ నిర్వీర్యమైపోవడం బీర్బల్ను ఎంతగానో బాధించింది. బీర్బల్ ఈ విషయాన్ని అక్బర్ దృష్టికి తీసుకురావాలనుకున్నాడు. తగిన సమయం కోసం ఎదురు చూస్తుండగా ఒకరోజు అక్బర్ తన పరివారంతో కలిసి వేటకు వెళ్ళాడు. బీర్బల్ కూడా అతని వెంటే ఉన్నాడు. అడవికి వెళ్ళే తోవలో వారు ఒక చిలుకల గుంపు చెట్టుపై కూర్చుని అరవడం చూశాడు. అక్బర్ బీర్బల్తో, బీర్బల్, నువ్వు పక్షుల భాషను అర్థం చేసుకుంటానని చెప్పావు కదా, ఆ చిలుకలు ఏమని మాట్లాడుకుంటున్నాయో చెప్పగలవా అని అడిగాడు. బీర్బల్ వాటి మాటలను శ్రద్ధగా వింటున్నట్టు నటిస్తూ, రాజా, ఈ చిలుకలు పెళ్లి పద్ధతుల గురించి మాట్లాడుకుంటున్నాయి. పిల్లవాడి తండ్రి ఏ పక్షులు జంతువులు లేని 5 అడవులను వరకట్నంగా కావాలని అడుగుతున్నాడు. పెళ్లి కూతురు తండ్రి ఇదేం కర్మ, 10 ఖాళీ అడవులనైనా కట్నంగా ఇవ్వడం సమ్మతమే అంటున్నాడు అని చెప్పాడు. ఇంకా ఏం మాట్లాడుతున్నాయో తెలుసుకోవాలన్న కుతూహలంతో అక్బరు, మరి పెళ్లి కొడుకు తండ్రి ఏమంటున్నాడు అని అడిగాడు. బదులుగా బీర్బల్, మహారాజా, పెళ్ళికొడుకు తండ్రి అంత సులభంగా ఖాళీ అడవులను ఎలా ఇవ్వగలనని పెళ్ళికూతురు తండ్రిని అడగగా, పెళ్ళికూతురు తండ్రి అయిన ఈ రాజ్యపు చక్రవర్తికి వేటాడడం సరదా, ఆ సరదాతో ఎన్నో అడవులను నాశనం చేశాడు. ఆయన తన సరదాతో మరికొన్నింటిని కూడా పక్షులు జంతువులు లేని అడవులుగా మారుస్తాడని చెబుతున్నాడు అన్నాడు. చిలుకల సహాయంతో బీర్బల్ తను చెప్పాలనుకున్న మాటను తెలివిగా అక్బర్కు చెప్పేశాడు. తన సరదా అడవులకు ఎంతటి దుర్గతి తీసుకొచ్చిందో గ్రహించిన అక్బర్